హాల్సియోన్లో ఒక క్లోజ్ పేషెంట్ ఉన్నారండి. ఆవిడ కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం బ్యాక్ పెయిన్ కి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. పెయిన్ చాలా వరకు తగ్గింది. ఇంట్లో పనులు ఆవిడ చేసుకోగలుగుతున్నారు. ఒక రోజు మిడిల్ ఆఫ్ ద నైట్ లో వాష్రూమ్ కని వెళ్ళి కాలు కడుక్కోవడం వల్ల స్లిప్ అయిపోయి పడిపోయారు. అప్పుడు ఏమైంది, వర్టెబ్రల్ బాడీ ఫ్రాక్చర్ అయింది. కొన్ని గంటల పాటు వాష్రూమ్ లో నరకాన్ని అనుభవించానని చెప్పారు. ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరు కూడా, పిల్లలు ఫారిన్ కంట్రీస్ లో ఉంటారు. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా హౌస్ హెల్ప్ వచ్చి హెల్ప్ చేయడం వల్ల ఆవిడ్ని హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. జనరల్ గా మనకు అలవాటు ఏంటంటే వాష్రూమ్ లో కాలు కడుక్కుంటూ ఉంటాం. సో ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఆడవాళ్ళలో ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎముకలలో దృఢత్వం అనేది తగ్గిపోతుంది. ట్రివియల్ ట్రామాకి అంటే చిన్నగా దెబ్బ తగిలినా సరే ఫ్రాక్చర్లు అయిపోయే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ నడుముకి హిప్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మేజర్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు. సో ఇవి అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్రూమ్ లో కాలు కడుక్కోవడం అనేది చేయకూడదు. నెక్స్ట్ థింగ్, వెట్ ఫ్లోర్స్ పైన నడవకండి. ఈ జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా పాటించాలి. వీటితో పాటు కాల్షియం టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి.